Hi, hello, good evening, namaste everyone. Welcome to Sitar Entertainment Studio and welcome to Rocking Rani channel. సో ఈరోజు మనం స్టాండప్ కామెడీ చేసుకుందామండి. హరి కిషన్ అనే పర్సన్ చేత రాయబడిన ఒక కామెడీ స్టోరీ చెప్పుకుందాం ఈరోజు. ఓకే, ఒక విలేజ్ ఉంటుందండి. ఆ విలేజ్లో ఏంటంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లైక్ అమ్మ నాన్న కొడుకు కోడలు, సుబ్బయ్య సుబ్బమ్మ, రాముడు సీత. వీళ్ళు నలుగురు ఏంటంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం చెవిటోళ్ళు, అస్సలు వినబడదు అనమాట. బ్రహ్మ చెవుడు అంటారు చూడండి అది. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు, బిల్డప్ ఇస్తుంటారు. ఎవ్వరేం మాట్లాడినా అన్నీ అర్థమైనట్టు, వాళ్ళు చెప్పిందన్నిటికీ ఆన్సర్ ఇచ్చుకుంటూ, అంటే వాళ్ళు అడిగేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి, వీళ్ళు ఆన్సర్ ఇచ్చేది ఒకటి. అట్లా ఎంతోమందిని విసిగిస్తారు విలేజ్లో. వాళ్ళకి అన్నీ వచ్చేసినట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారు. సో ఇంకా చూసి 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 విని 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 విలేజెస్కి అర్థమైపోతుంది, అమ్మో వీళ్ళకి బ్రహ్మ చోడు ఉంది, కానీ భలే బిల్డప్ ఇస్తారు, అన్నీ వింటున్నాం చేస్తున్నాం అన్నీ అర్థమవుతుందని బిల్డప్ ఇస్తూ ఉన్నారు వీళ్ళని. విలేజర్స్కి మొత్తం అర్థమైపోయి ఈ ఫ్యామిలీని దూరం పెడతారు. కాకపోతే ఈ ఫ్యామిలీకి ఏంటంటే పంట పొలాలు, ఆవులు, దూడలు ఇవన్నీ ఉన్నాయి, మేకలు ఉన్నాయి. వాళ్ళకి సెల్ఫ్ సఫిషియెంట్గా సంపాదనతో బాగానే బతుకుతుంటారు అనమాట. అయితే ఒకరోజు పక్క ఊరు నుంచి ఒక కొత్త వ్యక్తి వస్తాడు ఈ విలేజ్కి, గోపి అని. ఎందుకంటే కోటేశ్వర అని ఒక విలేజ్లో ఒక పర్సన్ అనమాట. ఆ పర్సన్ కూతురికి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి సంబంధం మాట్లాడాలని ఊరు చూసుకొని వెళ్దామని ఒక కొత్త పర్సన్ ఊర్లోకి ఎంటర్ అవుతాడు. కానీ ఆ విలేజ్లో ఆయన దారి తప్పిపోతాడు. ఆ విలేజ్కి పోవాలంటే ఆయనకి దారి అర్థం కాదు. సరే ఎవరినైనా అడుగుతాం, అడ్రస్ తెలుసుకొని మంచిది కదా అని చూస్తుండే లోపట ఇక్కడ సుబ్బయ్య ఉన్నాడు కదా, చోటి ఫ్యామిలీకి చెందిన. సో ఆయన పొలం దున్నుతూ ఉంటాడు. 2 దూడలను పెట్టి, ఐ మీన్ ఆవులను పెట్టి దున్నుతూ ఉంటాడు. సరే మన గోపి వెళ్తాడు, ఏమండి మాకు ఈ విలేజ్కి దారి చెప్పిపోయినా కొంచెం నాకు దారి చెప్తారా, ఎట్లా పోవాలి ఈ విలేజ్ లోపలికి అని అడుగుతాడు. సుబ్బయ్య ఏమనుకుంటాడు, అమ్మో నా ఆవులని అమ్మమ్మని అడుగుతున్నాడేమో అని ఆ మనిషికి చెప్తాడనమాట. చూడు బాబు, నేను ఈ ఆవులను అమ్మను, నేను నా పొలం దున్నుకోవడానికి పెట్టుకునే ఆవులని నేను అమ్మను. కావాలంటే మా ఇంటి దగ్గర వేరే ఉన్నాయి 2, ఒకటి నల్లది ఒకటి తెల్లది, ఒకటి 30,000 ఒకటి 40,000, కావాలంటే నువ్వు అవి కొనుక్కో, నేను అవి అమ్ముతాను నీకు ఇంటి దగ్గర తీసుకెళ్ళి, కానీ ఈ ఆవులను మాత్రం దున్నడానికి పెట్టుకున్నా నేను అమ్మను అని సుబ్బయ్య చెప్తాడు. అయితే గోపి అంటాడు, అయ్యో బాబు అది కాదండి, నేను మీకు ఈ విలేజ్కి పోవడానికి దారి అడుగుతున్నా, నాకు దారి తెలుస్తలేదు, కొంచెం దారి చూపించండి, ఎట్లా పోవాలి కోటేశ్వరరావు ఇంటికి అనేసి అడుగుతున్నాను, అంతేగాని నేను మిమ్మల్ని ఈ దూడలమ్మమని చెప్తలేను అని అంటాడు. అయితే ఈయన అనుకుంటాడు సుబ్బయ్య, అమ్మో ఈయన ఎంత చెప్పినా వినడేంటి, నేను ఈ ఆవులని అమ్మనంటే అమ్మను, చెప్పినా కదా ఎన్నిసార్లు చెప్పాలా, నీకు అర్థమవుతలేదా ఏంటి, తల తిక్క మనిషి ఉన్నవేంటి నువ్వు అని తిట్టడం స్టార్ట్ చేస్తాడు సుబ్బయ్య. ఇంకా గోపిక అర్థమైంది, అమ్మో ఈయన ఒకటి మాట్లాడుతుండు కర్మ, ఈయనతను అడిగేది ఇంకా బుద్ధి తక్కువ, వేస్ట్, ఇక్కడ నుంచి నేనే నా దారి వెతుకుంటా పోతా అని పోతుంటాడు మెల్లిగా. సరే కొంచెం దూరం పోతూనే ఉంటే సుబ్బమ్మ, ఈ సుబ్బయ్య వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఆమె ఈయనకి టిఫిన్ తీసుకొని వస్తుంటుంది. సరే ఈ గోపి పోయిపోయి ఆ సుబ్బమ్మని ఆపి, అమ్మ నాకు కొంచెం ఈ ఊర్లో వెళ్ళడానికి దారి చూపివా, కొంచెం నాకు దారి అర్థం అవ్వట్లేదు, ఇట్లా కోటేశ్వరరావు ఇంటికి వెళ్ళాలి నేను అని సుబ్బమ్మని అడుగుతాడు. సరే ఆమె ఏమంటది, అయ్యో బాబు ఆకలి అవుతుందా, ఇంత ఆకలి ఉన్నావా నువ్వు, కానీ బాబు నేను ఇది మా మొగుడికి పొలం దగ్గర ఉన్నాడు కదా, ఆయన పని చేసుకుంటూ ఇప్పటికే ఆలస్యమైంది, చాలా ఆకలితో ఎదురు చూస్తుంటాడు ఈ అన్నం కోసం, అందుకే నేను ముందు ఆయనకు పెట్టాలి అన్నం, ఏమన్నా మిగిలితే నీకు పెడతలే అమ్మ, ఓకేనా అనేసి గోపితో చెప్తుంది. అయ్యో కాదమ్మా, నాకు అన్నం వద్దు, ఆకలి కాదు, కోటేశ్వరరావు గారి ఇల్లుకి పోవడానికి దారి చెప్పు, నాకు దారి తెలుస్తలేదు, దారి చెప్పండి, ఆ అడ్రస్ చెప్పండి అని మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అంటది ఆమె సుబ్బమ్మ, అయ్యో నీకు చెప్తున్నా కదమ్మా, కొంచెం మాగు, ఇగో ఇక్కడే 2 అడుగులు వేస్తే నేను మా ఆయన దగ్గరికి పోతా, ఆయన తినిందే అన్నం మిగిలింది నీకు పెడతా కానిలే అని. అమ్మో ఈమెతో కుదిరేటట్లేదులే, ఇంకా ఈమె కూడా చెప్పదు నాకు అడ్రస్ అనేసి ఇంకా కొంచెం ముందుకు పోతాడు ఆయన. నడుస్తూ ఉంటే
రాముడు కనిపిస్తాడు. రాముడు అంటే ఈ ఈ చోటి ఫ్యామిలీలో కొడుకు కదా, ఆయన మేకలకి గడ్డి మేపిస్తూ ఉంటాడు. అయితే చిన్న చిన్న మేకలు ఉంటాయి అన్నమాట. అయితే గోపి వెళ్ళి రాముడిని అడుగుతాడు, ఏమండి ఏమండి నాకు ఈ విలేజ్కి పోవడానికి ఈ ఊర్లోకి దారి చూపిస్తారా, నాకు అర్థమైతే లేదు దారి అని అడుగుతాడు. సో రాముడు అంటాడు, అయ్యో అండి ఇవి చాలా చిన్న మేకలు, ఇంకా పెద్దగా కావాలి ఇవి, పాత పెద్ద మేకలన్నీ అప్పుడే అమ్మేసిన అయిపోయినాయి, ఇవి చిన్న చిన్న మేకలు, నాకు రేటు గిట్టుబాటు కాదు, నేను ఇవి అమ్మను ఇప్పుడే, ఈ పెద్దగా అయ్యే వారికి నువ్వు ఆగాల్సిందే, నేనైతే అమ్మనండి, ఇవి అమ్మేటివి కాదు, క్షమించండి అని చెప్తాడు. అయ్యో కాదండి నేను మేకల్ని కొనడానికి రాలేదు, ఈ ఊర్లో కోటేశ్వరరావు గారి అడ్రస్ అడగడానికి వచ్చిన, నాకు కొంచెం అడ్రస్ చెప్పి సాయం చేయండి అని అడుగుతుంటాడు ఈయన. అయ్యో నేను అమ్మనంటే అమ్మను, ఈ మేకలు చిన్నవి ఇంకా పెద్దగా కావాలి, నేను అమ్మను, పోయా నేను పని చూసుకోపో అంటాడు. ఇంకా అమ్మో ఇట్లయితే కాదు అనేసి ఇంకా ఆయన నిరాశపడుతూ, కష్టం ఉంది ఈ విలేజ్లో అందరు ఇట్లున్నారేంటి, అజీబ్గా ఉన్నారు, అంత వింతగా ఉన్నారు, ఎవరిని ఏం అడిగిన ఇట్లా మాట్లాడుతున్నారు, తగిలిన ప్రతి మనిషి ఏదో వింత వింతగా మాట్లాడుతున్నారు, అయ్యో అనుకుంటూ పోతుంటాడు. పోతుంటే సీత ఉంటుంది, ఈ రాముడు వాళ్ళ వైఫ్. సీత పాలు పితుకుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్న బర్రెలకి. అయితే కొంచెం ఆరు బయట ఉంటుంది కదా, మేము బయట ఆ పాలు పితుకుతూ ఉంటే ఈయన పోయి అడుగుతాడు అనమాట, ఏమ్మా కొంచెం నాకు ఈ ఊర్లో ఈ ఇంటికి కోటేశ్వర వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అడ్రస్ నీకు తెలిస్తే చెప్పమ్మా, కొద్దిగా నువ్వైనా, ఎవ్వరు చెప్తలేరు, నేను అడుక్కుంటూ వస్తుంటే కనీసం నువ్వైనా సాయం చేయమ్మా అని అడుగుతాడు. అయితే ఆమె అంటది సీత, చూడండి ఈ పాలు పితుకుతున్నది మా ఇంటి కోసమే, మాకు పాలు పెరుగు మాకే సరిపోతాయి, దీంతో వెన్న చేసుకుంటాం ఏం చేసుకుంటాం, పాలు మా కుటుంబంకి సంబంధించిన వారికే ఈ పాలు, మేము బయట వాళ్ళకి అమ్మము, ఇవి మాకు సరిపోవు, మీరు వేరే దగ్గర చూసుకోండి, పాలు ఊర్లో ఉంటాయి పోయి కొనుక్కోండి అని చెప్తుంటుంది. కాదమ్మా నేను పాలు కొనుక్కోవడానికి కాదు, నాకు అడ్రస్ కావాలి, దారి తప్పిన నేను, ఈ దారి చెప్తావేమో అని నేను నీకు సాయం చేయమంటున్నా, అంతేగాని పాలు కొనడానికి రాలేదని కొంచెం ముందుకు పోయి గట్టిగా మాట్లాడుతుంటాడు ఈ గోపి. ఆమె లేచి, ఏందయ్యా ఆడామెను ఒక్కదాన్నే నన్ను చూసుకొని మీద మీదకి వస్తున్నావు, నేను పాలు అమ్మనమ్మని చెప్తుంటే అర్థం కాదా నీకు అని నన్ను పట్టుకొని టపా రెండు బీక్తుంది. ఇంకా అంతే, అక్కడి నుంచి గోపి ఈ ఊర్లోకి వెళ్ళను, నా కోటేశ్వరరావు వద్దు, వాళ్ళ కూతురు వద్దు, ఈ సంబంధం వద్దురు బాబోయ్, ఈ ఊరే వింత ఉంది, ఈ ఊరే పిచ్చి ఉంది, ఈ ఊర్లో మనుషులే ఇంత, నాకు ఈ కోటేశ్వరరావు కూతురుతో సంబంధమే వద్దు, కానీ వెనక దారి పెట్టుకొని వాపస్ ఉరుకుడు ఇంకా వాళ్ళ ఊరికి మళ్ళీ వెనక చూడకుండా. ఇదే అండి గోపి కష్టాలు చోటి వాళ్ళ ఫ్యామిలీతోన. థ్యాంక్ యూ. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.